హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSK కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో బుక్స్ అండ్ ఆథర్స్ అనేటువంటి స్టాటిక్ జీకే రిలేటెడ్ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్సులో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి PDF మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే PDF కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు PDF కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన PDF మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ PDF కోర్స్ వచ్చేసి APPSC అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ ఇండికా? ఇండికా పుస్తక రచయిత ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇండికా అనేటువంటి పుస్తకాన్ని రాసింది మెగస్తనీస్ అండి. సో మెగస్తనీస్ అనేటువంటి ఆయన ఈ ఇండికా అనేటువంటి పుస్తకాన్ని రాశారు. ఈ బుక్కి సంబంధించినటువంటి విషయాన్ని లేదా ఈ క్వశ్చన్ని చాలాసార్లు SSC రైల్వే లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి స్టాటిక్ జీకే రిలేటెడ్ బుక్స్ అండ్ ఆథర్స్ అండి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బుక్స్ అండ్ ఆథర్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు చదువుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పేది స్టాటిక్ జీకే రిలేటెడ్ బుక్స్ అండ్ ఆథర్స్ అనమాట. సో చివరి వరకు చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మెగస్తనీస్ wrote a book called Indica in which the socio-cultural depiction of then Mauryan Empire is found. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెగస్తనీస్ అనేటువంటి ఆయన ఈ ఇండికా అనేటువంటి బుక్ని అయితే రాశారు. సో ఇందులో మౌర్య ఎంపైర్ గురించి, మౌర్యుల సామ్రాజ్యం గురించి ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ రాజతరంగిణి? రాజతరంగిణి పుస్తక రచయిత ఎవరు? సో రాజతరంగిణి అనేటువంటి పుస్తకాన్ని రాసింది కల్హనుడు అండి. సో కల్హన్ ఈ యొక్క బుక్ అయితే రాశారు. సో రాజతరంగిణి ఈజ్ ద బుక్ ఆఫ్ కల్హన్ ఇన్ విచ్ ద హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ డిస్క్రైబ్డ్. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి చరిత్ర ఏ పుస్తకంలో రాయబడింది అని చెప్పేసి మనకి గతంలో క్వశ్చన్ వచ్చినటువంటి సందర్భం ఉంది. అలాగే ఈ రాజతరంగిణి అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు అని చెప్పేసి కూడా అడిగారు. సో కల్హనుడు ఈ రాజతరంగిణి అనేటువంటి పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి చరిత్ర ఏదైతే ఉందో అందులో ఈ కల్హనుడు రాసినటువంటి రాజతరంగిణి అనేటువంటి పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ కాదంబరి? కాదంబరి రచయిత ఎవరు అని చెప్పేసి అడిగారు. కాదంబరి అనేటువంటి పుస్తకాన్ని రాసింది బాణభట్ట అండి. ఓకే, బాణభట్ట ఈ కాదంబరి అనేటువంటి పుస్తకాన్ని సాంస్క్రిట్ లిటరేచర్లో రాశారనమాట. సో ఈ కాదంబరి అనేటువంటి పుస్తకం సాంస్క్రిట్ లిటరేచర్లో ఒక గొప్ప నావెల్గా చెప్తారు. దీన్ని రాసింది బాణభట్టుడు. ఓకే, బాణభట్ట అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా మేము మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో క్వశ్చన్ అండ్ ఆప్షన్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా కలిపి PDF మెటీరియల్స్ అందిస్తున్నాము. అలాగే వీడియో క్లాసెస్ మేము మీకు తెలుగు మీడియంలో అందిస్తున్నాము. సో మిగిలినటువంటి కంటెంట్ అంతా కూడా మీకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. మీరు 499 రూపీస్ కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. గ్రామర్కి సంబంధించిన అన్ని టాపిక్స్ టాపిక్ వైజ్గా విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా
యాక్సెస్లోనికి రావడం జరుగుతుంది. లేదు అంటే మీరు సపరేట్గా పీడిఎఫ్ కోర్స్ తీసుకోవచ్చు, అలాగే మాక్ టెస్ట్ కోర్స్ తీసుకోవచ్చు. అండ్ 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంది, అది కూడా మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ తుగ్లక్ నామా? తుగ్లక్ నామా రచయిత ఎవరు అని చెప్పేసి అడిగారు. సో తుగ్లక్ నామా అనేటువంటి ఈ యొక్క పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే అమీర్ ఖుష్రూ అండి. సో అమీర్ ఖుష్రూ అనేటువంటి ఇతను ఈ తుగ్లక్ నామా అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. ఇట్ ఈస్ ద బుక్ ఆఫ్ తుగ్లక్స్ అనమాట. ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద ఇయర్ 1320 బై అమీర్ ఖుష్రూ. ఖజైన్ ఉల్ ఫుతుఫ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు, అలాగే నోవా సెఫీర్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క తుగ్లక్లకి సంబంధించినటువంటి పుస్తకం ఈ తుగ్లక్ నామా అనమాట. దీన్ని 1320వ సంవత్సరంలో అమీర్ ఖుష్రూ అనేటువంటి ఆయన రాయడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ రామచరిత మానస్? రామచరిత మానస్ రచయిత ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీన్ని ఎవరు రాశారు అంటే తులసీదాస్ ఈ యొక్క పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. తులసీదాస్ ఈ రామచరిత మానస్ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. తులసీదాస్ ది ఆథర్ ఆఫ్ బుక్ రామచరిత మానస్, వినయపత్రిక, కవితావళి అనేటువంటి పుస్తకాలని రాశారండి. సో తులసీదాస్ రాసినటువంటి ఫేమస్ బుక్స్ రామచరిత మానస్, వినయపత్రిక, కవితావళి అనేటువంటి పుస్తకాలని ఆయన రాయడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ బుక్ అక్బర్ నామా? చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది. సో దీన్ని చాలాసార్లు ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో అక్బర్ నామా అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే అబుల్ ఫాజల్ అండి. సో అబుల్ ఫాజల్ అనేటువంటి అతను ఈ యొక్క పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఐన్ ఈ అక్బరీ. ఈ అక్బర్ నామాని ఐన్ ఈ అక్బరీ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో చాలా ఇంపార్టెంట్ బుక్ నేమ్ ఇది, గుర్తుపెట్టుకోండి. తర్వాత హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ బుక్ లైఫ్ డివైన్? లైఫ్ డివైన్ అనేటువంటి పుస్తక రచయిత ఎవరు అని చెప్పేసి అడిగారు. సో లైఫ్ డివైన్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది శ్రీ అరబిందో ఘోష్ అండి. అరబిందో ఘోష్ అనేటువంటి ఆయన ఈ లైఫ్ డివైన్ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. అలాగే ఎస్సే ఆన్ గీత, సావిత్రి, ది ఫ్యూచర్ పోయట్రీ అనేటువంటి పుస్తకాలని కూడా అరబిందో ఘోష్ రాయడం జరిగింది. సో అరబిందో ఘోష్కి సంబంధించిన బుక్స్ వచ్చేసి లైఫ్ డివైన్, ఎస్సే ఆన్ గీత, సావిత్రి, ది ఫ్యూచర్ పోయట్రీ అనేటువంటి పుస్తకాలు అయితే రాశారు. ఇంకా నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ రత్నావళి? రత్నావళి అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే హర్షవర్ధనుడు ఈ యొక్క పుస్తకాన్ని రాశాడు. ఓకే, హర్షవర్ధన రత్నావళి అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఈ హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి పుస్తకాలు ఇంకొన్ని ఏమున్నాయి అంటే, సో మనకి ఆల్రెడీ తెలిసింది రత్నావళి, ఇంకా నాగానంద, ప్రియదర్శిక అనేటువంటి పుస్తకాలని కూడా హర్షవర్ధన రాయడం జరిగిందండి. రత్నావళి, నాగానంద అండ్ ప్రియదర్శిక అనేటువంటి పుస్తకాలని రాశాడు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ? ఓకే, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనేటువంటి పుస్తకాన్ని రాసింది జవహర్లాల్ నెహ్రూ అండి. జవహర్లాల్ నెహ్రూ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీతో పాటు డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. సో ఈ రెండు బుక్స్ కూడా ఇంపార్టెంట్ బుక్స్ అండి. సో మనకి చాలా ఎగ్జామ్స్లో అడిగారు. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాలని జవహర్లాల్ నెహ్రూ ఈ రెండు పుస్తకాలని రాయడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ సత్యార్థ్ ప్రకాష్? సత్యార్థ్ ప్రకాష్ రచయిత ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఈ సత్యార్థ్ ప్రకాష్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది స్వామి దయానంద సరస్వతి అండి. దయానంద సరస్వతి ఈ పుస్తకాన్ని అయితే రాశారు. సో సత్యార్థ్ ప్రకాష్ ఈజ్ ది మెయిన్ బుక్ ఆఫ్ ఆర్య సమాజ్. ఆర్య సమాజానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి పుస్తకాల్లో ఈ సత్యార్థ్ ప్రకాష్ అనేది ముఖ్యమైనటువంటి పుస్తకం అనమాట. సో దీన్ని మహర్షి దయానంద సరస్వతి 1875 సంవత్సరంలో హిందీలో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఓకే, హిందీలో ఈ పుస్తకాన్ని రాశారు. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ గులాంగిరి? గులాంగిరి పుస్తక రచయిత ఎవరు అని చెప్పేసి అడిగారు. సో గులాంగిరి అనేటువంటి పుస్తకాన్ని రాసింది జ్యోతి ఫూలే అండి. ఓకే, జ్యోతి పూలే అనేటువంటి ఆయన రాశారనమాట. జ్యోతిబా పూలే ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, గులాంగిరి అనేటువంటి పుస్తకాన్ని 1873 సంవత్సరంలో మరాఠీ లాంగ్వేజ్లో, ఓకే, మరాఠీ లాంగ్వేజ్లో ఈ గులాంగిరి అనేటువంటి పుస్తకాన్ని జ్యోతిబా పూలే రాశారు. ఇంకా నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ముద్ర రాక్షస? ముద్ర రాక్షస రచయిత ఎవరు? సో ముద్ర రాక్షస అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే విశాఖ దత్ అండి. ఓకే, విశాఖ దత్ అనేటువంటి ఆయన ఈ ముద్ర రాక్షస అనేటువంటి పుస్తకాన్ని రాశారు. ది ఆథర్ ఆఫ్ ముద్ర రాక్షస ఈజ్ విశాఖ దత్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డిటెక్టివ్ బుక్. ఓకే, దీన్ని డిటెక్టివ్ బుక్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ముద్ర రాక్షస అనేది విశాఖ దత్త రచించినటువంటి సంస్కృత నాటకం అనమాట. ఇది చంద్రగుప్తుని కథ మరియు కౌటిల్యుని ద్వారా అధికారంలోకి రావడం గురించి వివరిస్తుంది.
ఓకే, సో నెక్స్ట్ వన్, హూ ఈజ్ ఆథర్ ఆఫ్ బుక్ బుద్ధ చరిత్ర? ఓకే, బుద్ధ చరిత్ర రాసింది ఎవరు అంటే అశ్వఘోషుడు అండి. ఓకే, అశ్వఘోష ఈ యొక్క పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది, బుద్ధ చరిత్ర. అశ్వఘోష వాజ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది 4th బుద్ధిస్ట్ అసోసియేషన్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ కుండల్వన్ కాశ్మీర్. కుండల్వన్ కాశ్మీర్లో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ లేదా బుద్ధిస్ట్ అసోసియేషన్ చేసినప్పుడు అశ్వఘోషుడు దీనికి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించారనమాట. సో ఈ బుద్ధ చరిత్ర రాసింది ఎవరు అంటే అశ్వఘోష. ఓకే, సో నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ అభిజ్ఞాన శాకుంతలం? అభిజ్ఞాన శాకుంతలం రచయిత ఎవరు? ఓకే, అభిజ్ఞాన శాకుంతలాన్ని రాసింది ఎవరు అంటే కాళిదాసుడు అండి. సో కాళిదాసు యొక్క పుస్తకాన్ని అయితే రాశాడు. సో ఇట్ ఈస్ రిటెన్ బై కాళిదాస్. అభిజ్ఞాన శాకుంతలం, అలాగే రితు సంగార్, కుమార సంభవం, మాళవికాగ్నిమిత్రం, మేఘదూత్. ఈ బుక్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ బుక్స్ నేమ్స్ అండి. చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి బుక్స్ ఇవి. మేఘదూత్ కానీ, మాళవికాగ్నిమిత్రం కానీ, అలాగే కుమార సంభవం, రితు సంహారం, అలాగే అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి పుస్తకాల్ని ఈయన రాశారనమాట. ఈ బుక్స్ అన్ని కూడా ఫేమస్ ఆయన రాసినటువంటి కాళిదాసుడు రాసినటువంటి బుక్స్. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ఆథర్ ఆఫ్ బుక్ గీత రహస్య? ఓకే, గీత రహస్య అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ అండి. సో బాలగంగాధర్ తిలక్ ఈ యొక్క పుస్తకాన్ని అయితే రాశారు. సో ఫేమస్ మ్యాగజైన్స్ ఆఫ్ బాలగంగాధర్ తిలక్ ఆర్ కేసరి అండ్ మరాఠా. ఓకే, కేసరి అండ్ మరాఠా అనేవి ఆయనకి సంబంధించినటువంటి ఫేమస్ మ్యాగజైన్స్ అయితే ఆయన రాసింది గీత రహస్య కూడా ఫేమస్ మ్యాగజైన్ అనమాట. సో ఈయన బర్మాలోని మండలే అనేటువంటి జైల్లో ఉన్నప్పుడు ఈ యొక్క పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ ఆనందమఠ్? ఈ పుస్తకం గురించి కూడా చాలాసార్లు అడిగారు. సో ఆనందమఠ్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే బకిం చంద్ర చటర్జీ అండి. సో బకిం చంద్ర చటర్జీ ఈ యొక్క పుస్తకాన్ని అయితే రాశారు. ఓకే, ఇందులో నుంచి మనం వందే మాతరం గేయాన్ని అయితే తీసుకున్నాము. ది నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వందే మాతరం ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది నోవెల్ ఆనందమఠ్. ఓకే, ఆనందమఠ్ అనేటువంటి నవల నుంచే ఈ వందే మాతరం అనేటువంటి యొక్క గీతాన్ని మనం తీసుకున్నాం అనమాట. సో కాబట్టి ఈ ఆనందమఠ్ అనేటువంటి పుస్తకాన్ని రాసిన ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ అష్టాధ్యాయి గ్రంథ్? అష్టాధ్యాయి గ్రంథ రచయిత ఎవరు అని చెప్పేసి అడిగారు. సో మహర్షి పాణిని ఈ యొక్క పుస్తకాన్ని రాశారు. మహర్షి పాణిని ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట. సో ఇట్ ఈస్ ఏ వెరీ ఏన్షియంట్ టెక్స్ట్ ఆఫ్ సాంస్క్రిట్ గ్రామర్ కంపోజ్డ్ బై మహర్షి పాణిని. ఓకే, మహర్షి పాణిని అనేటువంటి ఆయన సాంస్క్రిట్ గ్రామర్ గురించి, ఏన్షియంట్ సాంస్క్రిట్ గ్రామర్ గురించి తెలిపేటువంటి బుక్ అనమాట ఇది. సో అష్టాధ్యాయి గ్రంథ రచయిత మహర్షి పాణిని. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ కర్మభూమి? కర్మభూమి అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు? సో కర్మభూమి అనేటువంటి పుస్తకాన్ని రాసింది ప్రేమ్చంద్ర అనేటువంటి ఆయన రాశారండి. ప్రేమ్చంద్ అనేటువంటి ఆయన ఈ యొక్క పుస్తకాన్ని రాయడం జరిగింది. సో గోదాన్, గబాన్, అలాగే కర్మభూమి, రంగుభూమి అనేటువంటి పుస్తకాల్ని ఈయనైతే రాశారనమాట. ఓకే, కర్మభూమి, రంగుభూమి అనేటువంటి పుస్తకాలు, ఇంకా గోదాన్, గబాన్ అనేటువంటి పుస్తకాలు ప్రేమ్చంద్ అనేటువంటి ఆయన రాశారు. ఇంకా నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ బుక్ మృచ్ఛకటికం అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు? ఓకే, మృచ్ఛకటికం అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే శూద్రకుడు అండి. ఓకే, శూద్రక్ ఈ యొక్క పుస్తకాన్ని రాయడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మృచ్ఛకటికం ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ మెటాఫోర్స్ ఇన్ సాంస్క్రిట్ థియేట్రికల్ లిటరేచర్. ఓకే, మృచ్ఛకటికం ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ మెటాఫోర్స్ ఇన్ సాంస్క్రిట్ థియేట్రికల్ లిటరేచర్ అనేది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ ఇండియా విన్స్ ఫ్రీడమ్? ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేటువంటి పుస్తకాన్ని రాసిన ఎవరు అంటే అబుల్ కలాం ఆజాద్ అనేటువంటి ఆయన ఈ యొక్క పుస్తకాన్ని రాయడం జరిగింది. అబుల్ కలాం ఆజాద్ అనేటువంటి ఆయన ఈ పుస్తకాన్ని అయితే రాశారనమాట, ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేటువంటి పుస్తకం. నెక్స్ట్ క్వశ్చన్, హూజ్ ఫేమస్ బుక్ ఈజ్ ఎటర్నల్ ఇండియా? ఎటర్నల్ ఇండియా అనేటువంటి పుస్తకం ఎవరికి చెందింది అని చెప్పేసి అడిగారు. ఇది ఇందిరాగాంధీ గారు రాసినటువంటి పుస్తకం అనమాట. సో పాపులర్ బుక్ కాల్డ్ ఎటర్నల్ ఇండియా. నెక్స్ట్ వన్, హూస్ ఫేమస్ కంపోజిషన్ ఈజ్ గీతాంజలి? ఇది అందరికీ తెలిసిందే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ బుక్ అయితే రాశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే చిత్రాంగద, గీతాంజలి 1913లో రాశారు. ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు అప్పుడు. ఇంకా విసర్జన్, హంగ్రీ స్టోన్స్, గోరా అనేటువంటి పుస్తకాల్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ పాతర్ పంచాలి బుక్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే
విభూతి భూషణ్. ఓకే, విభూతి భూషణ్ అనేటువంటి ఆయన ఈ పుస్తకాన్ని అయితే రాయడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూడండి, ఇట్ వాజ్ రిటన్ బై విభూతి భూషణ్ ఇన్ 1929. 1929 సంవత్సరంలో విభూతి భూషణ్ అనేటువంటి ఆయన ఈ పుస్తకాన్ని అయితే రాశారు. సో దీనికి సంబంధించి ఇది ఒక బెంగాల్ డ్రామా ఫిల్మ్ అండి. ఏ బెంగాలీ డ్రామా ఫిల్మ్ వాజ్ మేడ్ బేస్డ్ ఆన్ ఇట్, డైరెక్టెడ్ బై సత్యజిత్ రే అండ్ ప్రొడ్యూస్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ బెంగాల్. ఓకే, సో పాతర్ పాంచాలి అనేటువంటి ఒక బుక్ని బేస్ చేసుకొని ఒక బెంగాలీ డ్రామా చిత్రాన్ని కూడా సత్యజిత్ రే డైరెక్టర్గా గవర్నమెంట్ ఆఫ్ బెంగాల్ ప్రొడ్యూస్ చేస్తూ నిర్మించడం జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి నీల్ దర్పణ్ ఈజ్ ద బుక్ రిటెన్ బై. ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగినటువంటి బుక్. సో నీల్ దర్పణ్ అనేటువంటి బుక్ ఎవరు రాశారు అంటే దీనబంధు మిత్ర అనేటువంటి అతను రాయడం జరిగింది. సో దీనబంధు మిత్రాస్ ప్లే నీల్ దర్పణ్ వాజ్ అబౌట్ ది ప్లైట్ ఆఫ్ ఇండిగో ఫార్మర్స్. ఇండిగో రైతుల గురించి వివరిస్తూ రాసినటువంటి బుక్ అనమాట నీల్ దర్పణ్ అనేటువంటి బుక్. సో ది ఇండిగో రెబెలియన్ 1858 ఇన్ బెంగాలీ వాజ్ ఏ రెబెలియన్ ఆఫ్ ఇండిగో కల్టివేటర్స్. సో ఇండిగోని పండించేటువంటి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో సో దానికి సంబంధించి తిరుగుబాటు జరిగిందనమాట 1858 సంవత్సరంలో బెంగాల్లో. సో దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క నీల్ దర్పణ్ అనేటువంటి పుస్తకాన్ని దీనబంధు మిత్ర రాశారు. ఇంకా నెక్స్ట్ వన్, హూ ఈస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ హిందూ స్వరాజ్. హిందూ స్వరాజ్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారంటే మహాత్మా గాంధీ రాశారు. ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్. సో ఇన్ 1909 మహాత్మా గాంధీ కంపోజ్డ్ హిందూ స్వరాజ్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీ, ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. సో ఈయన యొక్క ఆత్మకథ బుక్ వచ్చేసి మై ఎక్స్పెరిమెంట్స్, ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది ఆయనకి సంబంధించిన ఆత్మకథ అయితే, హిందూ స్వరాజ్ అనేది మహాత్మా గాంధీ 1909లో రాసినటువంటి మరొక పుస్తకం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ బుక్ బండి జీవన్. బండి జీవన్ రచయిత ఎవరు? ఓకే, బండి జీవన్ రచయిత వచ్చేసి సచ్చింద్రనాథ్ సన్యాల్. సచ్చింద్రనాథ్ సన్యాల్ అనేటువంటి ఆయన ఈ బండి జీవన్ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. సో బండి జీవన్ వాజ్ రిటన్ బై సచ్చింద్రనాథ్ సన్యాల్. సత్యేంద్రనాథ్ సన్యాల్ వాజ్ యాన్ ఇండియన్ రెవల్యూషనరీ. ఇట్ ఈస్ కాల్డ్ ది బైబిల్ ఆఫ్ రెవల్యూషనరీస్. ఓకే, విప్లవాలకి ఇది ఒక బైబిల్గా చెప్తారనమాట. సో ఈయన్ని సత్యేంద్రనాథ్ సన్యాల్ వచ్చేసి ఇండియన్ రెవల్యూషనరీ అని చెప్పేసి కూడా ఈయన్ని పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్, ఫేమస్ బుక్ వచ్చేసి కితాబ్ ఉల్ హింద్. కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు అని చెప్పేసి అడిగారు. సో ఆల్ బిరూని. ఓకే, ఆల్ బిరూని అనేటువంటి అతను అరబిక్లో ఈ కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ కాల్డ్ ది ఇండియన్ స్ట్రగుల్. ఓకే, ది ఇండియన్ స్ట్రగుల్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది సుభాష్ చంద్రబోస్ గారు అండి. 1920 to 1934 మధ్య ఇండియన్ స్ట్రగుల్ అనేటువంటి పుస్తకానికి సంబంధించి సుభాష్ చంద్రబోస్ గారు రాయడం జరిగింది. ఇంకా ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ చూద్దాం. కామసూత్ర వాత్సాయన, అలాగే సూర్య సిద్ధాంతం ఆర్యభట్ట, పతాంజలి మహాభాష్య, అర్థశాస్త్రం కౌటిల్యుడు, రహేలా వచ్చేసి ఐబిఎన్ బట్టూటా అండి, ఇప్ను కాదు ఐబిఎన్ బట్టూటా, కుల నిర్మూలన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్, పేదరికం మరియు భారతదేశం యొక్క బ్రిటిష్ పాలన దాదాబాయి నౌరోజీ, గోల్డెన్ థ్రెషోల్డ్ సరోజినీ నాయుడు, ది ప్రిన్స్ మాకియావెల్లి, వెల్త్ ఆఫ్ నేషన్స్ యాడమ్ స్మిత్, భారతదేశం విభజించబడింది రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి వారు ఈ బుక్స్ అయితే రాశారు. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో చూస్తే కామసూత్ర వాత్సాయన, సూర్య సిద్ధాంత ఆర్యభట్ట, పతాంజలి మహాభాష్య, అలాగే అర్థశాస్త్ర కౌటిల్య, రహేలా ఐబిఎన్ బట్టూటా, అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ, గోల్డెన్ థ్రెషోల్డ్ సరోజినీ నాయుడు, ది ప్రిన్స్ మచియావల్లి, వెల్త్ ఆఫ్ నేషన్స్ యాడమ్ స్మిత్, ఇండియా డివైడెడ్ రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి వారు ఈ బుక్స్ అయితే రాశారు. సో ఇవి మనకి ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించిన స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి లిస్ట్ అండి. సో మేము మీకు 499 రూపీస్ మెగా కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ కోర్స్ ఖచ్చితంగా తీసుకొని మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఉంది. అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ కోర్స్ ఉంది. 5 మాక్ టెస్ట్లు అయితే యాడ్ చేసాం. ఇంకా రిమైనింగ్ కూడా ఎగ్జామినేషన్ వచ్చే టైం నాటికి యాడ్ చేస్తాము. 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉందండి. సో టాపిక్ వైజ్గా విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మాక్ టెస్ట్లు కూడా విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.